హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం తెలంగాణ డీసెట్ 2025కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుందన్నమాట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది తెలంగాణ డీసెట్ 2025కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది 2025కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇది వచ్చేసి మనం ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేస్తారో లేదంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ఎవరైతే రాస్తున్నారో వారైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే డిఎడ్ అదేవిధంగా డిపిఎస్సి ఇందులో అయితే మనకి 2 కోర్సులు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఒకటేమో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అదేవిధంగా డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించిన అడ్మిషన్ టెస్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇయర్ వచ్చేసి మనకి ఈ బ్యాచ్ 2025, 2027 అంటే ఈ 2 years కాలంలో ఈ అకాడమిక్ ఇయర్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇంక్లూడింగ్ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ అందరికైతే ఇది ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది డీసెట్ సంబంధించింది అనమాట. ఇది వచ్చేసి మనకి అప్లికేషన్స్ వచ్చేసి మనకి 24/3/2025 నుంచి 15/5/2025 వరకు అయితే మనకి అప్లికేషన్ టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సుమారుగా 1.5 పైన అయితే మనకి అప్లికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇక్కడ వెబ్సైట్ చూస్తున్నారు కదా, ఈ వెబ్సైట్ని అయితే మీరు ఫాలో కావాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్లై చేసుకోవాల్సిందైనా లేదంటే ఇన్ఫర్మేషన్ కోసమైనా ఫర్దర్గా మీకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఇవన్నీ కూడా మీరు ఈ వెబ్సైట్ని అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. లేదంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. నేను డీసెట్కి సంబంధించింది ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను ఇందులో అప్డేట్ చేస్తాను. సో మీకైతే తెలియడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఫీజు వచ్చేసి మనకి 500 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. ఎవరికైనా కూడా 500 రూపీస్ అయితే ఉంటుంది. ఇది ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం చూసినట్లయితే కిందికి స్క్రోల్ చేసి చూద్దాము. ఇవన్నీ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఇంటర్ క్వాలిఫికేషన్స్తోనే ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఈ డీసెట్ నోటిఫికేషన్ అనేది. ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అడ్మిషన్ చూసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ నేషనల్ అని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా కూడా మీరు ఈ డీసెట్కి అప్లై చేసుకుని అయితే మీరు ఎగ్జామ్ అయితే అపీర్ అయితే చేసుకోవచ్చు. కోర్స్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది రెగ్యులర్ బేస్లోనే ఈ అడ్మిషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట. సో ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే దీనికి సంబంధించిన సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. అదేవిధంగా డేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకి ప్యాటర్న్, ఇది డీసెట్కి సంబంధించిన ఎగ్జామ్ స్కీమ్ అనమాట. ఇది వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ 100 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ క్యారీ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ మార్క్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే తెలుగు, ఉర్దూ 2 మీడియాలో మీకు బోత్ మీడియాలో మీకు ఎగ్జామ్ అయితే జరగడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీరు మీడియం ఏదైతే సెలెక్ట్ చేసుకుని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లో మీకు పేపర్ అయితే రావడం జరుగుతుంది. తెలుగులో మీరు పెట్టుకుంటే తెలుగులో అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఉర్దూ అయితే ఉర్దూలో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మీకు 3 పార్ట్లుగా అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది సిలబస్ని. ఇక్కడ చూసినట్లయితే పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ ఆప్టిట్యూడ్ సంబంధించింది 10 మార్క్స్ అయితే 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్ ఇంగ్లీషు, జనరల్ తెలుగు మనకి ఇంగ్లీష్ వచ్చి 10 మార్క్స్ 10 క్వశ్చన్స్, అదేవిధంగా తెలుగు వచ్చి 20 క్వశ్చన్స్ 10-20 మార్క్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ పార్ట్ 3లో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. ఇక్కడ మ్యాథ్స్కి అదేవిధంగా సోషల్కి 20 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట, 20 మార్క్స్. అదేవిధంగా ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్కి 10 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది చూడండి, టోటల్గా మనకైతే 100 మార్క్స్ అయితే పేపర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది.
సో ఇది ఎగ్జామ్ సంబంధించిన ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా మీరు ఇంగ్లీష్లో కూడా మీకు పేపర్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాము. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ అయితే మీరు ఇంటర్ ఉంటే కనుక చేసుకోవచ్చు, సరిపోతుంది. ఇక్కడ అప్లికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలనే ఆన్లైన్ మోడ్కి సంబంధించిన వివరాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి అయితే వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు అయితే క్లియర్గా అక్కడైతే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఫీ పేమెంట్ చేసుకోండి. ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మీరు ఫీ పేమెంట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసుకోండి. తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీరు పేమెంట్ చేసిన తర్వాత ఉంటుంది కదా, అప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత అయితే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అంటే మీకు అందులోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. పేమెంట్ ఏ విధంగా చేయాలంటే ఈ విధంగా మీకు పేమెంట్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ నేము అంటే మీరు ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎస్ఎస్సిఆర్ ఈక్వాలెంట్. అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఇక్కడ డీసెట్ సంబంధించిన మీడియం అంటే ఇక్కడ 3 మీడియాలు అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఏ మీడియం అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ మీడియంలో అయితే మీకు పేపర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీరు నెట్ బ్యాంకింగ్లో కానీ లేదంటే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీరైతే పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. పేమెంట్ అదేవిధంగా అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఒకసారి చూసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చి మనకి 21/3/2025 నాడైతే రావడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవడం అయితే 24/3/2025 నుంచి 15/5/2025 మధ్యలో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే ఎడిట్ ఆప్షన్ వచ్చి మనకి 17/5/2005 నుంచి 18/5/2005 మధ్య అయితే మనకైతే దీనికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 20వ తారీఖు అంటే మే 20 తారీఖు నుంచి అంటే 25/2025 నుంచి మనకి హాల్ టికెట్లు అయితే అవైలబుల్గా ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 25/5/2000 అంటే హాల్ టికెట్ ఇష్యూ చేసిన 5 డేస్లోనే మనకి ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇనిషియల్కి మనకి 28 నాడు రావడం జరుగుతుంది. రిజల్ట్ వచ్చి 5th జూన్ 2025 నాడైతే మనకి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన వెరిఫికేషన్ వచ్చేసి మనకి 7/6/2025 నుంచి 11/6/2025 మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ మనకు వచ్చేసి 13/6/2025 నుంచి 16/6/2025 మధ్య అయితే మనకి ఉండడం అయితే జరుగుతుంది. అలాట్మెంట్స్ 26/2025 నుంచి ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా పేమెంట్ ట్యూషన్ ఫీ దీనికి సంబంధించిన చూసినట్లయితే 21/6/2025 నుంచి 24/6/2025 మధ్య అయితే ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ డే ఇన్స్టిట్యూషన్స్లో చూసినట్లయితే ఇక్కడ 1/7/2025 నుంచి అయితే మనకి క్లాసులు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు ఏమన్నా అప్లికేషన్ చేస్తున్నప్పుడు కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఒకవేళ మీరు అప్లికేషన్ మా త్రూ నుంచి చేసుకోవాలనుకుంటున్నా కానీ ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే ఒకసారి మీ డాక్యుమెంట్స్ సెండ్ చేసి అయితే మీరు మన నుంచి కూడా మన సేవలను ఉపయోగించుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు డీసెట్ సంబంధించిన ఈ వీడియో. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. అందరికీ ఆల్ ది బెస్ట్.